నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గంగపుత్రుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గంగా భవాని విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం పోచమ్మ బోనాలు గంగపుత్రులు జలపందిరి డప్పు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తరలించారు. ఈ బోనాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆయనను గంగపుత్ర సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్ర కులస్తులందరూ మమేకమై గుడిని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని, గంగా భవానీ మాతకు ధూప దీప నైవేద్యాలను ప్రతిరోజు సమర్పించాలన్నారు. ఆ అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మహేష్, గేరుగంటి నర్సింలు, మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, మావురం రాజు, నాగరాజు, రాములు గౌడ్, రంజిత్ గౌడ్, కనకరాజు, సోమ్లా నాయక్, గణేష్, గంగపుత్ర కుల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.